బోండా అయితే చూసుకోవచ్చు, ఫ్లఫీగా ఉంది బోండా. సాంబార్ కూడా హైలైట్. చూసుకోండి ఎంతమంది ఫ్యామిలీస్ మొత్తం వనస్థలిపురం, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, సాగర్ కాంప్లెక్స్ మొత్తం అంతా ఇక్కడే ఉంటారు. మార్నింగ్ అయితే ఇంకా ఫుల్ ఉంటారు. బిఎన్ రెడ్డిలో ఇంకా నీకు వేరే టిఫిన్ స్పాటే లేదన్నమాట, అంత మంచిగా ఉంటుంది. ఇది క్లీన్ గా నీట్ గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని తినడానికి సీటింగ్ అని లేదు అసలు. మాత్రం వాయిలు కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. కంటిన్యూ అసలు నాన్ స్టాప్ అనమాట. ఒక్క నిమిషం కూడా ఆగే పనే ఉండదు ఇక్కడ. అట్లా ఉంటుంది అనమాట. అంత నీట్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ. హలో గైస్, ఈ రోజు అయితే మనం బిఎన్ రెడ్డి చుట్టుపక్కల ఒక బెస్ట్ టిఫిన్ సెంటర్ అయితే వచ్చినాం. ఈ టిఫిన్ సెంటర్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఈ ఏరియాలో, బిఎన్ రెడ్డి వనస్థలిపురం ఏరియాలో. దీని అడ్రస్ అయితే బిఎన్ రెడ్డి నుంచి స్ట్రైట్ వస్తే వనస్థలిపురం సైడ్ లెఫ్ట్ సైడ్ లోనే కనిపించేస్తుంది, రైట్ సైడ్ లో కనిపించేస్తుంది మీకు సాంప్రదాయ టిఫిన్స్ అని చెప్పి. ఇక్కడైతే చాలా ఫేమస్. ఇక్కడ చట్నీ కోసం అయితే పోసుకోవచ్చు. అసలు చట్నీ అయితే అసలు మీరు ఎక్కడ తిన్నా ఆ టేస్ట్ అయితే రాదు. చట్నీ కోసమే ఇక్కడ తినొచ్చు భయ్య. చట్నీ అయితే అదిరిపోతుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి అయితే టేస్ట్ చేసి చెప్తాం. మన రత్నదీప్ ఆపోజిట్ లో, లోపల అంబియన్స్ విషయానికి వస్తే ఎట్లుంటుంది. ఇక్కడైతే మనం తీసుకోవాలి ఫస్ట్ టోకెన్ తీసుకుని అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే టిఫిన్ అయితే మన చేతికి ఇస్తారనమాట. ఇక్కడ కూర్చోడానికి సీటింగ్ మంచిగా ఉంది, నిల్చొని తినడానికి కూడా ఉంది. జనాలు అయితే ఫుల్ ఉన్నారు చూసుకోవచ్చు. ఇది చాలా ఫేమస్ అనమాట బిఎన్ రెడ్డిలో. రత్నానికి ఆపోజిట్లోనే ఉంటుంది సాంప్రదాయ. అసలు అవసరం లేదు అడ్రస్, సాంప్రదాయ అంటే ఎక్కడైనా చెప్పేస్తారు. ఇక్కడ టిఫిన్ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. 9 లోపే రావాలి. నైట్ అయితే ఇక్కడ టిఫిన్ 9 లోపలే రావాలి మామ. మార్నింగ్ అయితే 12 వరకు ఉంటుంది, కానీ నైట్ మాత్రం తొందరగా అయిపోతుంది. బోండాలు అయితే వేడివేడిగా అవుతున్నాయి. సో మనమైతే బిల్ అయితే తీసుకుంటున్నాం. చెప్పన్నా అన్న, ఒక ప్లేట్ ఇడ్లీ వడ, ఒక ప్లేట్ బోండా, ఒక ప్లేట్ మసాలా దోశ. 165 ప్రైజెస్ అయితే చూసుకోవచ్చు. నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చిత్తకు కొట్టేస్తుంది అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఆ నీట్నెస్కి ఆ టేస్ట్కి అయితే పెట్టచ్చు. మెయిన్గా ఈ చట్నీ కోసం కొట్టుకుంటారు. ఎంత బాగుంటుంది మీరు ఎక్కడ తిన్నా ఆ టేస్ట్ అనేది రాదు. సాంబార్ కూడా సూపర్ ఉంటుంది. సాంబార్ మన ఇడ్లీ వడ అయితే వచ్చేసింది. బోండా దోశ, ఇంకా బోండా దోశ కూడా వచ్చేసింది. అబ్బా సాంబార్, మసాలా దోశ, ఎగ్ మసాలా. సాంబార్ కూడా సూపర్ ఉంటుంది అనమాట. మన మసాలా దోశ అయితే రెడీ అవుతుంది. మన మసాలా దోశ కూడా వచ్చింది గాయ్స్. మసాలా దోశ కూడా వచ్చింది. ఇక్కడ సాంబార్ కూడా హైలైట్. ఫస్ట్ అయితే దోశ ట్రై చేద్దాం. లోపల స్టఫింగ్ అయితే మంచిగానే ఉంది. ఇక్కడ చట్నీ ఫేమస్ బాగా. సాంబారు కూడా అదిరిపోయింది. వడ విత్ అల్లం చట్నీ, అల్లం చట్నీ ఇట్లా పల్లి చట్నీ రెండు మిక్స్ చేసుకొని వడ. బా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా చట్నీ అయితే చూసుకోవచ్చు. అట్లా అల్లం చట్నీ, ఈ పల్లి చట్నీలో వీళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటుంది వేరే దగ్గరతో పోలిస్తే. ఎక్కువ ఉంటుంది గట్టి చట్నీ ఇది. ఎస్పెషల్లీ సాంబార్ అయితే సూపర్. పొగలు ఆడుతుంది సాంబార్. దోశ అయితే 60 రూపీస్. ప్రైస్కి కొంచెం ఎక్కువ అనిపించచ్చు, కానీ మ్యాక్సిమం ప్లేట్ అయితే 50-55 స్టార్టింగ్ అంతే. నీట్గా టేస్ట్కి అయితే వర్త్. ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి నార్మల్తో పోలిస్తే, కానీ క్వాలిటీ కావాలనుకుంటే ప్రైస్ కాంప్రమైజ్ కావాలి. చూసుకోవచ్చు అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. సో బోండా కూడా ట్రై చేద్దాం ఎట్లుందో. మన ఇడ్లీ ట్రై చేద్దాం. నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ అనమాట, చాలాసార్లు తిన్నా. బోండా అయితే చూసుకోవచ్చు, ఫ్లఫీగా ఉంది బోండా. పల్లి చట్నీ సూపర్. మనం ఇడ్లీ కూడా ట్రై చేస్తున్నాం. ఇడ్లీ కూడా సాఫ్ట్గా ఉంది, స్మూత్గా. ఇది కూడా రెండు అల్లం విత్ పల్లి.
మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఈ బోండాలు సాఫ్ట్ ఉంది ఇడ్లీ. ఈ బోండాలు అందరూ ఏం చేస్తారంటే లోపల ఉన్న పిండి తీసి పడేస్తారనమాట. ఇక్కడైతే పిండితో అసలు మీకు అట్లా అనిపించదు, దూద్ లెక్క ఉంటుంది. మంచి అల్లం చట్నీతో పేరప్ చేసుకొని తింటే సూపర్. ఆయిల్ కూడా అంత ఎక్కువ లేదు, అంత ఆయిల్ కూడా అనిపించదు. చట్నీలో సాంబార్ సూపర్. ఇడ్లీ కూడా స్మూత్గా ఉంది, మంచిగా ఉంది అన్ని. ఇక్కడ అంటే మీరు ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు తిన్నాం, లెక్క కౌంట్ లేదు, అన్నిసార్లు తిన్నాం ఇక్కడ టిఫిన్స్. సూపర్ ఉంటాయి, మీరు అసలు డిసప్పాయింట్ అవ్వండి గారు. మెయిన్ క్వాలిటీ, హైజీనిక్, జనాలు, మెయిన్ ఫ్యామిలీస్ వస్తారు అబ్బాయి. ఫ్యామిలీస్ చూసుకోండి ఎంతమంది ఫ్యామిలీస్ మొత్తం వనస్థలిపురం, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి, సాగర్ కాంప్లెక్స్ మొత్తం అంతా ఇక్కడే ఉంటారు. మార్నింగ్ అయితే ఇంకా ఫుల్గా ఉంటారు. స్విగ్గీ జొమాటో మాత్రం ఫుల్ సేల్స్ ఉంటాయి వీళ్ళకి. స్విగ్గీ జొమాటో కంపల్సరీ. బిఎన్రెడ్డిలో ఇంకా నీకు వేరే టిఫిన్ స్పాటే లేదన్నమాట, అంత మంచిగా ఉంటుంది. ఇది క్లీన్గా నీట్గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని తినడానికి సీటింగ్ కానీ దీనికి మించి అయితే లేదు, అసలు దీనికి మించింది లేదు. ఈ టేస్ట్లో ఈ క్వాలిటీలో లేదు. నేను దోశ కానీ బోండా కానీ ఇడ్లీ కానీ అన్నీ అద్దరిపోయినాయి. చూడండి గాయస్, ఇక్కడ మాత్రం వాయిల్ కంటిన్యూగా వేస్తూనే ఉంటారు. కంటిన్యూ అసలు నాన్ స్టాప్ అనమాట. ఒక్క నిమిషం కూడా ఆగే పనే ఉండదు ఇక్కడ. అట్లా ఉంటుంది అనమాట. అంత నీట్ అండ్ ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ. ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా చేసిస్తూ ఉంటారు. స్టాక్ అనేది అస్సలు ఉంచరు. కావాలంటే ఎప్పుడైనా చెక్ చేసుకోండి. ఇలాంటి మూర్తి ముచ్చుల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.